వెల్కమ్ టు WTV. ఇప్పుడు మనం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారితో ఉన్నాము, పవన్ కుమార్ గారితో. ఈ ట్రాఫిక్ ఎక్కువగా పెరిగిపోతుంది, అవేర్నెస్ లేకుండా పోతుంది పబ్లిక్ లో. పేరెంట్స్ కూడా ఎలా పడితే అలా పిల్లలకి బళ్ళు స్కూటీలు ఇచ్చేసి రోడ్ల మీద పంపించేస్తున్నారు. అది ఇన్స్పెక్టర్ గారి మాటలో విన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు WTV వారు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రాంల ద్వారా పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల, ఈ నేషనల్ హైవేలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలకు గురయ్యి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, ఈ చిన్న పిల్లలకి వాళ్ళ ఇంట్లో మైనర్ పిల్లలకి డ్రైవింగ్ చేయడం వల్ల, బైక్ వేయడం వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళకి కొంచెం రూల్స్ తెలియక రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు కూడా మేము చెప్పేది అంటే, పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బైక్లు ఇవ్వకండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా కానీ ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి. ఒకవేళ సిగ్నల్ జంప్ అయితే, ఇక్కడ మన అశోక్ నగర్ ఎక్స్ రోడ్లో ఒకటి సిగ్నల్ పెలికన్ సిగ్నల్ పెట్టడం జరిగింది. అది ఒక 10 సెకండ్స్ బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ వెహికల్స్ అన్ని ఆపుకోవాలి. ఆ టైంలో రోడ్డు క్రాస్ చేయడానికి, పెడెస్ట్రియన్ రోడ్ క్రాస్ చేయడానికి గురించి అది పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెలికన్ సిగ్నల్స్ దగ్గర రూల్స్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో నడిచే వారికి ఇబ్బంది కలగకుండా ఉంటే బాగుంటుంది. అలా చేయకపోతే నడిచే వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేస్తే కోర్టుకు పంపించడం జరుగుతుంది. తర్వాత కోర్టులో చాలాన్ కట్టాలి. తర్వాత లర్నర్ లైసెన్స్ ఉంటేనే బండి రిలీజ్ అవుతుంది, బండి సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడపకూడదు. హెల్మెట్ కూడా ఖచ్చితంగా అందరు ధరించాలి. హెల్మెట్ లేకపోతే మన వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం జరుగుతుంది. హెల్మెట్ ఉంటే 90% చాలామంది సేవ్ అయినారు. మన రికార్డ్స్ కూడా అదేవిధంగా ప్రూవ్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించే డ్రైవ్ చేయమని మా ట్రాఫిక్ పోలీస్ తరఫున కోరుతున్నాం. మన ఆర్సీపురం లిమిట్స్లో BHLలో ఈ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తున్నది. కాబట్టి అందరు కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతున్నది. దానివల్ల యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ కేసులు అయ్యి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకుండా చూసుకోండి. తర్వాత ఈ BHL ఫ్లైఓవర్ వర్క్ వల్ల అందరూ రోడ్ల మీద వెహికల్స్ పార్క్ చేసి వాళ్ళ పనులకు వెళ్ళడం జరుగుతుంది. రాంగ్ పార్కింగ్ చేయడం వల్ల రోడ్ సైడ్ వెళ్ళే వాహనాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాంగ్ పార్కింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. మీరు పార్కింగ్ ఉన్న ప్లేస్లోనే పెట్టుకోవాలి. వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని మా తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిఏ గారి మాటల్లో విన్నారు కదా, వారు చెప్పేది కూడా మన మంచికే, పబ్లిక్ కోసం. ఈ పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మైనారిటీ 18 years లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు బైక్స్ కానీ, స్కూటీలు కానీ. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. అండ్ ఎవరికైనా సరే హెల్మెట్ ధరించి చేయండి. ట్రాఫిక్ రూల్స్ చాలా పద్ధతిగా, పకడ్బందీగా పాటించండి. ట్రాఫిక్ రూల్స్ మాత్రం మితిమీరంటే అది మన ప్రాణాలకే ముప్పు. అందరూ గమనించి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి WTV.